లో వేలు పెడతామన్న టీఆర్ఎస్ ఇప్పుడు పోటీకి సై అంటోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్పై కొణిజేటి ఆదినారాయణ పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. కేసీఆర్ను ఏపీ ప్రజలు స్వాగతిస్తున్నారని, పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఆదినారాయణ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని అంటున్న కొణిజేటి ఆదినారాయణతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీ అరంగేట్రం వేయబోతుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీలో దిగబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆదినారాయణ రెడ్డి తెలుసుకుంటున్నాం. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతుంది. ఇప్పటికే మీకు బీఫామ్ ఇస్తామని కూడా వార్తలు అందుతున్నాయి. అయితే ఎప్పుడు మీరు అక్కడికి వెళ్ళి బీఫామ్ తెచ్చుకుంటున్నారు? అసలు ఈ పరిణామాలు ఎలా చూడాలి మనం? గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో కూడా పోటీ చేసింది. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం డివైడ్ అయిన తర్వాత తెలంగాణ ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ నాయకులు విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకున్నట్టుగా తయారు చేశారు. కేసీఆర్ గారి పాలన చూసి, ఈ 4.5 సంవత్సరంలో 5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కేసీఆర్ గారు మీరు ఆంధ్ర రావాలి, మాకు కూడా మీ పరిపాలన కావాలి అని అనటం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనే పథకాన్ని ప్రకటించారు. గత 4.5 సంవత్సరంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చంద్రబాబు నాయుడు గారు గుర్తు రాలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఆ డోకా గ్రూపులు కానీ, రైతు బంధు పథకం కింద రైతు చెక్కులు ఇవ్వటం కానీ, సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇప్పుడు తయారు చేశాడు. ఎలక్షను, చంద్రబాబు నాయుడు గిఫ్ట్, ఈ రెండు కలిసేసరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఈ గిఫ్ట్లన్నీ ఎలక్షన్ గిఫ్ట్ కేసీఆర్ గారు అన్న మాటకే ఈ గిఫ్ట్లు వచ్చాయి. మనకి కేసీఆర్ గారి లీడర్ మనకు కావాలి. యావత్ భారతదేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపు చూస్తుంది. అంటే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు? అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీఫామ్ తెచ్చుకోబోతున్నారని కూడా చెప్తున్నారు. అది వాస్తవం అంటారా? నేను అధిష్టానాన్ని, నా ఓటు ఉండేది సెంట్రల్ నియోజకవర్గం అండి. సెంట్రల్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. కానీ అధిష్టానం మనసులో ఏది ఉంటే దానికి అనుగుణంగా నేను నడుచుకుంటాను. అంటే మీకు బీఫామ్ కూడా ఇస్తామన్నా మీకు ఏమైనా ఖబర్ వచ్చిందా? తెలంగాణలో ఎక్కడ ఏ నియోజకవర్గం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఆంధ్ర ఎమ్మెల్యే వస్తున్నారనేది కొణిజేటి ఆదినారాయణనే. అందువల్ల కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళమన్నా కానీ, అంటే ఎమ్మెల్యేగా రేపు పోటీ చేస్తున్నానే ఆదినారాయణ అని గత ప్రచారంలో నేను అన్ని నియోజకవర్గాలు తిరిగాను తెలంగాణలో. ఇవాళ అదే భాగంగా తెలంగాణలో ఎలక్షన్ టైంలోనే వాళ్ళు అన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని. భీమవరంలో కేటీఆర్ గారు అన్నారు, భీమవరం అంటారో లేకపోతే ఇంకో చోటుకు అంటారు, అధిష్టానం ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తారు. అంటే మీకు కేడర్ కూడా లేదు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, జనాలు వ్యతిరేకిస్తున్నారు, అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు కానీ టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం మాకు కేసీఆర్ కావాలి, కేసీఆర్ గారి నాయకులు కావాలి అనే దానికి వచ్చారు. రేపు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తెలంగాణ కేసీఆర్ గారిని ఏ రకంగా దోషించారో ఇప్పుడు అదే ప్రజానికం మీకు బ్రహ్మరథం పడతాం, మీరు మా దగ్గరికి రాండి అనే స్టేజ్కి తీసుకొచ్చారు. నాకు తెలంగాణ సంక్షేమ పథకాలే ఆంధ్రప్రదేశ్లో నాకు పోటీకి శ్రీరామ రక్ష. ప్రచారానికి ఎవరైనా వస్తారా? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరన్నా కేడర్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారా? కంపల్సరీ ఉంటుంది సార్. తెలంగాణ నుంచి గతంలోనే మేము చెప్పాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 2-3 సార్లు ఇప్పటికే వచ్చారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు. ఇంకా నుంచి కూడా వస్తారు మా నాయకులు అందరూ. ఎందుకంటే నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ప్రతి నియోజకవర్గం తిరిగాను. ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేకి సపోర్ట్గా మేము, అంటే ఇది గెలవాలని మా ఆఫీసు అట్లాగా ఉంది. నేను దుర్గగూడలకు ఒక్కొక్కరికి కొట్టాను. నాకు నరాన కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా నేను గెలిచేదానికి కేసీఆర్ సంక్షేమ పథకాలే నాకు శ్రీరామ రక్ష. నాకు ఆ పథకాలే నాకు ఆంధ్రప్రదేశ్లో గెలిపించేదానికి నాకు ఉన్నాయి 1%. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఆదినారాయణ రెడ్డి చెప్పే ప్రకారం ఇట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేస్తాను. ఇక్కడ ఏదైతే తెలంగాణలో టీఆర్ఎస్ని ప్రజలు ఆదరించారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ని ఆదరిస్తారు, అదేవిధంగా తనకు కూడా ఓట్లు వేస్తారు. తనకు ప్రచారానికి అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ అలాగే తెలంగాణ నేతలు కూడా వచ్చి ప్రచారం చేస్తారని చెప్పి ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు.